యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచు ఉండెను. మనం ప్రభు యొక్క శిష్యుల జీవితాలను అధ్యయనం చేద్దామని ఆలోచించాం, వాటిని చేస్తూ వస్తున్నాం. గత వారంలో ఈ విషయాలను మనం సూచనప్రాయంగా చెప్పుకున్నాం. భక్తుడైన యోహాను, శిష్యుడైన యోహాను సువార్తలలో అంటే 21 అధ్యాయాలుగా విభాగించబడిన ఆ సువార్తలో 5 సార్లు తనకు ఇష్టమైన మాట యేసు ప్రేమించిన శిష్యుడు అని పెట్టుకున్నాడు. 5 సార్లు. ఈ 5 అంతల ప్రస్తావన యోహాను సువార్తలో కనిపిస్తుంది. ఏ సందర్భంలో ఆయన గారు యేసు ప్రేమించిన శిష్యుడు అనే మాట వ్రాశాడో మనం చూస్తే నిజంగానే ఆశ్చర్యకరంగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే తనను గురించి తాను మొదట తన్ను ప్రేమించినట్టు రాసుకోలేదు. ఇది ఆ వ్రాసే వ్యక్తి యొక్క గొప్పతనం, ఆ వ్రాసే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, సమున్నతమైన వ్యక్తిత్వం. ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు అని రాసినవాడు 3వ అధ్యాయం 16వ వచనంలో తనను ప్రేమించినట్టు రాసి ఉంటే అది వేరుగా ఉండేదేమో, ఆ వ్యక్తిత్వాన్ని కాస్త తన వ్యక్తిత్వాన్ని తానే తగ్గించుకున్నట్టు అనిపించేదేమో. కానీ ఆయన ఎంత చక్కగా ప్రస్తావించాడో చూస్తే మనం ఖచ్చితంగా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మనం అభ్యాసం చేయాలనే తపన మనకు కలుగుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 11వ అధ్యాయానికి వచ్చేటప్పటికీ ఆయన రాశారు, నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు అనే మాట. నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, అదే 11వ అధ్యాయం 5వ వచనంలో యేసు మార్తను, ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. ఆయన ప్రేమ సార్వత్రికమైంది. ఆయన ప్రేమ విశ్వసనీయమైంది. ఆయన ప్రేమ అందరికీ చెందింది. కానీ వ్యక్తిగతంగా ఆ ప్రేమను అనుభవించిన వ్యక్తి తన అనుభవాలను 5 అంతలుగా ప్రస్తావించడం పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మాత్రమే కాదు, కానీ ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బయటపెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యంలాగా అనిపించింది. ఎలాగూ అని మీరు అడిగితే 13వ అధ్యాయంలో మీరు చూడండి, 21వ వచనంలో యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను. ఆయన ఎవరిని గురించి ఇలాగూ చెప్పెనో అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొని ఉండగా, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచు ఉండెను. గనుక ఎవరిని గురించి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. ఈ మాట ప్రత్యేకమైన సందర్భం ఇది. ఈ సందర్భంలో నాకు 2 తలంపులు మీ ముందుంచాలని ఆశ ఉంది. మొదటి తలంపు ఏమిటంటే,
శరీరధారిగా ఉన్న ప్రభు కలవరపడ్డాడు. కలవరపడిన ఆయన రొమ్ము మీద ఈ వ్యక్తి తన తల పెట్టుకున్నాడు. మీరు ఆలోచించండి ఒకసారి. ఎవరైనా కలవరపడుతున్నప్పుడు దగ్గరికి తీసుకుని వాళ్ళ గుండెల మీద తల పెడితే ఎలాంటి ఆదరణ వస్తుంది? ఎలాంటి ఓదార్పు కలుగుతుంది? ఆయన కలవరంలో ఉన్నాడు అని వ్రాసింది ఇతనే కదా. వ్రాసిన తరువాత దేవుని చేత ప్రేమించబడినవాడు తాను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనడానికి రుజువుగా రొమ్మున తల పెట్టుకున్నట్టు కనిపిస్తుంటుంది. ప్రేమ అత్యంత సమీపానికి తీసుకుని వస్తుంది. ప్రేమ అత్యంత కలవరమైన సమయంలో నేను నీతో ఉంటాను అనే ఓ గొప్ప ఆదరణనిస్తుంది. వాస్తవానికి రొమ్మున తలవార్చుకున్నవాడు ప్రభువుని విడిచిపెట్టినవాడు కాడు. ప్రభువుని శిలువ మరణం వరకు వెంబడించినవాడు. మిగిలిన శిష్యులకు లేనటువంటి భాగ్యం ఈయనకొక్కడికే దక్కింది. ఇది నా మొదటి తలంపు. ఇక రెండవ తలంపు నేను మీతో చెప్పాలి. అదేమిటంటే, అతడు రొమ్మున ఆనుకొనుచూ ఉండగా తన ఆశ ఆయన ప్రక్కనే ఉండాలని, వాళ్ళ అమ్మ ఆశ ఆయన ప్రక్కనే ఉండాలని. ప్రభు భోజనపు బల్ల దగ్గర అతనికిచ్చిన ఆధిక్యత ఏమిటంటే రొమ్మున ఆనుకోవడం అనేది. రొమ్ము అనే పదం సహజంగా నేను ఇలా అనుకుంటాను, మీరు అనిదా భావించొద్దు నన్ను. నేనేమనుకుంటానంటే గుండె మీద అని. రొమ్ము అంటే మొత్తం ఎదురున్నటువంటి ఛాతీ అంతా వస్తుంది, కాదనడానికి లేదు. కానీ రొమ్మున అనగానే గుండె అనే ఆ భావం ఎందుకో నా అంతరంలో కలుగుతుంది. ఇక్కడ యూదుల యొక్క భోజనం, యూదుల యొక్క కూర్చునే పద్ధతి దగ్గర మధ్యలో కూర్చున్న వ్యక్తి ప్రముఖుడు. అతని కుడివైపున కూర్చున్నవాడు మొదటివాడు, అతని ఎడం వైపున కూర్చున్నవాడు రెండవవాడు. మళ్ళా మూడో వ్యక్తి వచ్చి కుడి ప్రక్కన రెండోవాడు కూర్చుంటాడు. నాలుగో వ్యక్తి వచ్చి ఎడం ప్రక్కన రెండోవాడు కూర్చుంటాడు. ఈ క్రమంలో వారు కూర్చుంటారని చరిత్రకారులు చెప్తారు. ఇప్పటికీ ఆ ఆచారం యూదుల్లో ఉందని చెప్పుకుంటారు. నేను ఇలా అనుకుంటాను. ఎడం వైపున ఉన్నవాడు గుండె మీద తలపెట్టుకోవడం సులువు అవుతుందా? కుడివైపున కూర్చున్నవాడు గుండె మీద తలపెట్టుకోవడం వీలవుతుందా? మీరు చెప్పండి. నా భావం ఏమిటంటే, నీ కుడి ప్రక్కన ఒకరు, ఎడమ ప్రక్కన ఒకరు అన్నప్పుడు బహుశా తన అన్నకు కుడివైపున ఉండే అవకాశం ఇచ్చి తాను ఎడమవైపున ఉండే అవకాశాన్ని తీసుకున్నాడేమో. ఎడమవైపునే గుండె ఉంటుంది, తగ్గించుకున్నవాడు ఎక్కడ ఉంటాడో ఊహించండి. ప్రాధాన్యతను కోరక తరువాత స్థానాన్ని తీసుకోవడానికి ఇష్టపడే వ్యక్తులు ఎప్పుడైనా సరే అధికులవుతారు, ఆధిక్యతను పొందుతారు, సంస్కారవంతులవుతారు, అత్యున్నతమైన స్థానంలో ఉంటారు. ఇది నాకున్న రెండవ భావం. ఇక మూడవ తలంపు కూడా చెప్తాను. ఇప్పుడు ప్రభు నన్ను అప్పగించబోయేవాడు మీలో ఉన్నాడు అని చెప్పాడు అంటూ రూఢిగా, నిశ్చయముగా అనే పదాలు.
శిష్యుల అంతరంగం కలవరంతో నిండిపోయింది. ఎంత కలవరంతో నిండిపోయింది అనంటే, మనలో ఉన్నాడా? శిష్యులేగా ఉంది, ప్రేమించిన వారేగా ఉంది, ఆయన ప్రేమను రుచించిన వారేగా ఉంది, 3.5 సంవత్సరాలు వెంబడించిన వారేగా ఉంది. ఇందులో ఎవరు? ఎవ్వరికీ కొంచెమైనా ఫలానా అయ్యుండొచ్చు అనే కొద్దిపాటి ఆలోచన కూడా లేదు. అందరూ ఒకరికంటే ఒకరు గనులు అనుకునేటువంటి సూత్రాన్ని పాటించే వారి మధ్యలో ఇలాంటిది ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. ఆ సమయాన్న ఒక దైవ సేవకుడు ఇలా అన్నాడు, మేడగదిలో ఎవరు గొప్ప ఎవరు గొప్ప అనే మాటలు వచ్చినాయి కదా, మీకు గుర్తుందిగా. ఎవరు గొప్ప అనే ఆలోచన మేడగదిలోనే వచ్చింది. ప్రభు దానికి జవాబు కూడా చెప్పారు. ఇప్పుడు ఒక దైవ సేవకుడు ఉన్నారు, సజీవుని గారు ఉన్నారు, ఆయన ఇలా వ్యాఖ్యానించారు. అందరూ పేతురు వంక చూసి, చెప్పు, మరి నేనే గొప్ప, నేనే ఫస్ట్ అని అంటావు కదా నువ్వు, మరి ప్రభువుని అప్పగించేవారు ఎవరో నువ్వు చెప్పని పేతురుని అడిగి ఉంటారు. పేతురు గారికి ఏం అర్థం కాలా. అప్పుడు పేతురు యోహాను వంక చూసి, కనుక్కోవా అని చేసైకి చేశారంట. పేతురైనా ఎవరైనా ఎవరినడి తెలుసుకోవాలి? రొమ్మున ఆనుకున్న వాడిని అడిగే తెలుసుకోవాలి. పేతురుకు ఆయన ఎవరో తెలుసు, ఆయన ఎవరైనది ప్రత్యక్షత తెలుసు, ఆయన సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అనే సంగతి తెలుసు. అంత తెలిసిన వాడైనా అప్పగించబోయేవాడు ఎవరు అని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఎవరు చెప్పండి? ఇప్పుడు ఆ అవకాశం, ఆ సోర్స్ ఎవరు? యోహానే అడిగాడు. చేసినప్పుడు మెల్లగా అలా రూమ్ మీద అనుకుంటూ, ప్రభువా, అతను ఎవరు అని అడిగాడు. హూ ఈజ్ దట్ పర్సన్ లార్డ్ అని అడిగాడు. ఎవరు ప్రభువా? బహుశా ఎవరికి వినపడకుండా అడిగిన మాట, ప్రభువుకి తనకు మాత్రమే అర్థమయ్యేట్టు, ప్రభువుకు మాత్రమే వినపడేటట్టు అడిగిన మాట. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఆ దైవ సేవకుడు ఆ తర్వాత మరో మాట కూడా చెప్పారు, అది కూడా నేను మీకు చెప్తాను. ప్రభువా ఎవరు అన్నప్పుడు ప్రభు ఇంకా మెల్లగా చెప్పాడట. ఏమని అంటే, నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇస్తానో వాడే. నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇస్తానో వాడే అన్నప్పుడు అప్పుడే ఒక ముక్క ముంచి ఇస్కరియోతు యూదాకి ఇచ్చాడు. ఇది నా శరీరం, దీన్ని తినువాడు అన్నాడు. తినడానికి యూదాకి ఇచ్చాడు. యూదా దాన్ని తీసుకున్నాడు. తిన్నాడా? పుచ్చుకున్నాడంతే. పుచ్చుకోగానే అపవాది వానిలో, సాతాను వానిలోని ప్రవేశించింది అనే మాట. ఎప్పుడైతే ముక్క ముంచి ఇచ్చాడో అతడు బయటకు వెళ్ళాడు. ఆ రొట్టెను అతడు పుచ్చుకున్నాడా? పుచ్చుకున్నా తీవ్రమైన నష్టమే, పారేసిన తీవ్రమైన నష్టమే. 2 అంతల శిక్ష అతనికి ఉంది. అయితే ఒక మాట, ప్రభువు యోహానికి మాట చెప్పాడు. యోహాను పేతురుకు చేసేగా చేయలేదు, చెప్పలేదు. ఎందుకని? ప్రభువు అందరికీ చెప్పదగింది అయితే గట్టిగా చెప్పేవాడు కదా. నాకు మాత్రమే చెప్పాడు అంటే ఇంకెవరికి తెలియకూడదనే కదా. అంటే రహస్యాన్ని దాయగలిగిన శక్తి సామర్థ్యాలు ప్రేమలో ఉంటాయి. అందుకే ప్రేమ
అన్నిటినీ కప్పును అనే మాట. తాను దేవుని చేత ప్రేమించబడ్డవాడు, తాను కూడా ఆయన్ను ప్రేమించాడు. ఒకసారి ఆలోచిద్దాం. ఎందుకు యోహాను చెప్పలేదని నేను అంటున్నానంటే, ఆ దైవ సేవకుడు అన్నారు, అతడు బయలుదేరి వెళ్తున్నాడు, పేతురుకే గనుక ప్రభువుని అప్పగించబోయేవాడు ఇస్కరియోతు యోధా అనే సత్యం అర్థమయ్యి ఉంటే మేడమెట్లు దిగనిచ్చేవాడు కాదు. పేతురు యొక్క బొడ్డులో, సంచిలో అమ్మేసుకున్న డబ్బులున్నాయి. పేతురు యొక్క బొడ్డులో కత్తి కూడా రెడీగా ఉంది. ఆ కత్తి గెచ్చిమనే వనంలో ములుకు చెవి కాదు తెగ నరికేది. ఇక్కడ యోధా గుండెలు చీల్చి ఉండేవాడు సీమోను అని అన్నాడు ఆయన. నిజంగానే ఆ ఆలోచన బహు సహేతుకంగా అనిపించింది. మొట్టమొదటిసారి తాను ప్రభు చేత ప్రేమించబడ్డాను అని వ్రాసుకున్న సందర్భం మేడగదిలో నూతన నిబంధన చేస్తున్న సమయంలో, ప్రభువు తన మరణాన్ని గురించి, ఆయన కొత్త నిబంధన చేస్తున్న రక్తాన్ని గురించి చేస్తున్న నిబంధన సమయంలో ఆయన తన్ను ప్రేమించబడిన వాడిగా రాసుకోవడం అనేది మొట్టమొదటిసారి జరిగింది. ఇది నిజంగా గొప్ప ఆధిక్యత. అయితే ఒక మాట నేను ఆఖరిగా మీకు చూపించి ముగిస్తాను. మీరు దయచేసి నాతో పాటు ప్రకటన గ్రంథం దగ్గరికి రండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. 1వ అధ్యాయంలో 17వ వచనం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాలి వలె ఆయన పాదముల యొద్ద పడితిని అన్నాడు. ఇదే యోహాను గారు ఇప్పుడు పద్మస్సులో ఉన్నాడు. పద్మస్సులో ఆయన మొట్టమొదటిగా చూసిందేమిటి? మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూశాను అన్నాడు 1:13. ఆ తరువాత ఆయన పాదాల మట్టుకు దిగే వస్త్రాన్ని ధరించుకొని రొమ్మున బంగారు దట్టి కట్టుకొని ఉండెను అన్నాడు కదా. ఆయనకు పరిచయం ఉన్న రొమ్ము అక్కడగా తలపెట్టుకున్నది. ఇప్పుడు ఆ రొమ్ము మీద బంగారు దట్టి కట్టి ఉంది. మొట్టమొదటిగా అతడు చూసింది, పైనుంచి క్రింద వరకు చూసినా ఆయన స్పెసిఫిక్గా చెప్పింది, ఆయన రొమ్మును గురించిన ప్రస్తావన తెచ్చాడు. అక్కడ తన తల పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ స్థలాన్ని మళ్ళీ చూశాడు. ఒకప్పుడు తాను చూసినది కాదప్పుడు అదే అయినా అది బంగారంతో ఉంది. ఆయనేనా అని గుర్తించడానికి వీలు కాకుండా చూడ్డానికి మనుష్య కుమారులాగానే ఉన్నాడు. మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూశాను అన్నాడు. కరెక్ట్గా ఆయన మనుష్య కుమారుడు అని గుర్తించలేని పరిస్థితి. అవును, ఆయన శరీరధారిగా వచ్చాడు కదా అని ఆయన తక్కువ చేసి మాట్లాడకండి. ఆయన ఎవరో గుర్తిస్తే ఖచ్చితంగా మీరు ఎక్కడ ఉండాలో, మన స్థానం ఎక్కడో స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఎలా కనిపించాడో చెప్తూ తల వెంట్రుకలు, ఆయన నేత్రాలు, పాదాలు, ఆయన స్వరం, ఇవన్నీ మేడగదిలో ఉన్నాడు. యోర్ధాను నదీ తీరంలో నడిచి వెళుతున్నప్పుడు రమ్మని వెంట రమ్మన్నప్పుడు, వచ్చి చూడమన్నప్పుడు విన్నాడు. ఇప్పుడు విన్నాడు. ఇప్పుడు వింటున్నప్పుడు నేను ఇలా అనుకుంటాను, ప్రభువా, ఆ రోజు నేను నీ రొమ్ము మీద తలపెట్టుకున్నాను, కానీ నేను ఉండవలసింది ఇక్కడ కాదయ్యా, నీవెవరో ఇప్పుడు నాకు ఆశాంతం అర్థమైంది అని ఆయన పాదాల మీద పడినట్టు నాకు అనిపించింది. ఆయన పాదాల మీద పడినట్టు. ప్రేమించినవాడు ఆయన పాదాల చెంతన ఉంటాడు. ప్రేమించినవాడు ప్రభు రొమ్మున ఆనుకునే అవకాశం ఉన్నా
ఆయన పాదాల మీద తలపెట్టుకోవడానికి ఇష్టపడతాడు. ప్రియుడైన యోహానులో మొట్టమొదటిసారిగా తాను ప్రేమించిన వాడుగా రాసుకున్నటువంటి సందర్భం మొదటిది ఇది. మిగిలిన 4 సందర్భాలు రాబోయే తరగతుల్లో చూద్దాం. తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, కృపగలిగిన మా గొప్ప దేవ, ఈ మాటలు మా అందరి కొరకు దీవెనగా మార్చండి. ఆ తలంపులు ప్రతి ఒక్కరి అంతరంగానికి మీ ఆత్మచేత అనేక రెట్లుగా వారి ధ్యానమై వారి ఆకలి తీర్చి ఆదరించి బలపరచినట్లు కృప చూపించుమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం ఉదయం 8:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.